కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సేమ్ మెషిన్ ఎప్పుడు వేరియేషన్ రాదు, కంప్యూటర్లో ఈ దేంట్లో వేరియేషన్ రాదు. ఎగ్జాక్ట్లీ సార్, మీ సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ రెండో ఒకటిగా పనిచేస్తాయి తప్ప మీరు ఒకటి ఆయన ఒకటిగా పనిచేస్తారు. కాబట్టి దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు ఓవరాల్గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు ఉండే ప్రొసీజర్ ఓకేనా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఏ ప్రాబ్లం లేదు. అయితే మనకి డబ్బులు కూడా లేట్గా వచ్చాయి, 2-3 monthsలో వచ్చేది. మేము 20th వేసాం సార్. 29th అంటే 30th మధ్యాహ్నంగా మనకి అకౌంట్లో మనీ పడిపోయాయి. నేను ఒక మాట చెప్పాను మా వాళ్ళకి, ఇక్కడ తేమ తీశారు, ఎస్ సార్. పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు. నేరుగా రైస్ మిల్లుకి పోయిన తర్వాత మీరు ధాన్యం వెళ్ళింది, డౌన్లోడ్ చేసుకున్నారు. ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్లో పెట్టారు, ఇక్కడ కంప్యూటర్లో పెడతారు. ట్రాకింగ్ కూడా ఉంది. ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా లారీలో తీసుకొని వెళ్ళారు, కారణాలు ఏంటి? రైస్ మిల్లు పోయిన తర్వాత ఎప్పుడు దాన్ని దించుకున్నారు, దించుకున్న తర్వాత క్లియర్గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది ఫలానా రైతు బియ్యం ధాన్యం వచ్చిందని. వచ్చి తానే మీరు నెక్స్ట్ మినిట్లో మీ అకౌంట్లో డబ్బులు వేయాలని నా సిస్టమ్. అప్పుడు ఏం చేసామనుకో, మీరు అక్కడ ఇచ్చారు, డబ్బులు వచ్చింది, మీరు బ్యాంకులోకి డబ్బులు తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అలాంటి సిస్టమ్స్ అన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. రేపు ఇచ్చే బదులు ఈ రోజు ఇస్తే నష్టమేంటి నాకు? ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇలాంటి సిస్టమ్స్ అన్ని వచ్చి మీరు కూడా మేము ఇప్పుడు మీరు 5-6 మంది ఉన్నారు. ఎస్ సార్. మీరు ధాన్యం అయిన తర్వాత మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాం. ఓకే. ఇది సివిల్ సప్లైస్ తరఫున IVRS ఫీడ్బ్యాక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా, గోతాలు సరిగా ఉన్నాయా లేదా, 48 గంటల్లో మీకు డబ్బులు పడ్డాయా లేదా అని పంపిస్తున్నాను. మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. అది కూడా ఓన్లీ 9%, 8% పంపిస్తున్నారు. యాజ్ ఆన్ టుడే రా నువ్వు నేర్చుకోవాలా, చాలా ఉంది మీకు అంతా తెలుసని మీరు అందరూ అనుకుంటున్నారు. ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి. నేను ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్గా వెళ్ళాలని చూస్తున్నాను. ఏ రైతు అడిగినా నాది మారిగా తప్పు జరిగిందంటే కాదయ్యా ఇది జరిగిందని చూపించే పరిస్థితిలో ఉండాలి. ఏ రైతుకు అన్యాయం జరగకూడదు. ఇప్పుడు నేను అడిగింది మీ దగ్గర ఇప్పుడు IVRSలో ఈ ఏరియాలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, ఈ ఊర్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఐ వాంట్ టు సీ. ఎక్కడుంది సార్ అంటే ఇప్పుడు నువ్వు రేపు చేస్తే నాకెందుకు, ఇక్కడ కదా కావాల్సింది. ఏ ఫోన్ నుంచి ఎంత వచ్చో మీరు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ హిస్టారికల్ డాక్యుమెంటేషన్ పెడుతున్నారు. నాకు డాక్యుమెంటేషన్ కావాల్సింది, ఇంప్రూవ్మెంట్. ఈ ఊర్లో ఉండే రైతులు ఎంతమంది, అక్కడెక్కడ నువ్వేంటమ్మా ఎంతమంది రైతులు ఈ ఊర్లో? 209 మంది ఇచ్చారు ఇప్పటికి. అదేమ్మా 209 మంది వరి రైతులు ధాన్యం ఇచ్చారు, అవునా? ఓకే, 163. ఎంతమంది ఇచ్చారు ఇప్పటికి? ఇంకా 40 మంది ఇవ్వాలా? ఇంకా ఎంత రావాలి ధాన్యం మీకు? 77. ఏంటండి? 14 మంది 10% అయ్యారు. మీకు వచ్చాయా ఫోన్లు? వచ్చిందా? మీకు వచ్చిందా? వరి వేసినాడు, నువ్వు వేసింది వరేనా? వచ్చిందా? ఫోన్ వచ్చిందా మీకు? మీద వరి వేసావా? ఫోన్ వచ్చిందా? ఉందా ఫోను? చిన్న ఫోన్ వచ్చిందా? వాడికి కూడా వస్తుంది సార్, మెసేజ్ వస్తుంది, తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో ఉంది. ముందే ఫోను. ఓకే, మీరు వరి వేస్తున్నారా? వచ్చిందా? మీ మెసేజ్ వచ్చిందా? కొంతమంది రిప్లై ఇవ్వడం, మీరు అందరూ ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చాం సార్. నువ్వు ఇచ్చావమ్మా? నువ్వు ఇచ్చావా? నువ్వు కూడా ఇచ్చావా? మెసేజ్ చూసావు అంతే. రిప్లై మీరండి ఇచ్చారు. ఓన్లీ 10% ఇస్తున్నారు. కారణం ఏంటి?
మోస్ట్ ఆఫ్ ద రైతులు అందరూ కొంచెం ఎడ్యుకేషన్ లో తక్కువ, సో అందుకనే మా తక్కువ పర్సెంట్ ఉందని నా అభిప్రాయం. రెండోది కూడా బాధ్యత కూడా లేదని నా అభిప్రాయం. ఏంటంటే నేను ఒక విషయం అడిగితే ప్రాపర్గా మనస్సాక్షిగా వాస్తవాలు చెప్తే ఇంప్రూవ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. ఆ పర్పస్ దానికోసం